పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఈ 12 సంవత్సరాల్లో లేదా 13 సంవత్సరాల్లో మీ పక్కన ఉంటూ, మీ పక్కన నటిస్తూ, లేదా మీతో కలిసి ట్రావెల్ అయ్యి, ఈరోజు ఒక స్టార్‌గా ఉన్న వాళ్ళ లిస్ట్ చెప్పమంటే ఒకరిద్దరు పేర్లు చెప్పంటే ఎవరి పేర్లు చెప్తారు? కిరణ్ అబ్బవరం సార్. అవునా? కిరణ్ నేను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సార్. హ్మ్. కిరణ్ ఉన్నాడు సార్. తర్వాత కిరణే సార్. ఫస్ట్ అయితే కిరణే సార్. హ్మ్. తర్వాత డైరెక్టర్ అయితే గోపీనాథ్ రెడ్డి సార్. మన కిరణ్ తోటి సమ్మతమైన సినిమా తీసాడు సార్. అవును. తను కూడా ఆల్రెడీ ఇప్పుడు సినిమాలు పడ్డాయి సార్ మనోడికి కూడా. వైష్ణవి చైతన్య ఉంది సార్. హ్మ్. మా ఆఫీస్‌లోనే ఇదివరకు సాఫ్ట్‌వేర్ డెవలపర్ అదంతా తను ఉంది సార్. అవును. తను ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉంది సార్. మౌనిక హ్మ్. తను కూడా సార్. బబ్లు హ్మ్. కమెడియన్ బబ్లు సార్. అవును. తను కూడా ఉన్నాడు సార్. అట్లా. ఆ! 'కిరణ్ అబ్బవరం' ఈ మధ్య గాని ఆ సినిమా ఈ వరుస సక్సెస్‌లో అప్పుడు ఎప్పుడన్నా కలిసారా మీరెళ్లి? మనం కలుస్తూ ఉంటాం సార్ అక్కడ. పెళ్ళిళ్ళోను తర్వాత ఎక్కడన్నా ఆఫీస్‌లోనూ కలుస్తాం. మాట్లాడుతుంటాం సార్ బానే. బట్ వాట్ ఏ మ్యాన్ అసల. అవును సార్. అసలు అంటే ఒక స్టార్ అనే ఒక ఇది ఉండదు. మనోడికి ఎప్పుడూ ఉండదు సార్. ఎంత అంటే అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎంత ఆప్యాయంగా మాట్లాడతాడు. బట్ హీరో అయిన తర్వాత కూడా ఆయన ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ పర్సనల్‌గా తెలుసు నాకు. అవును సార్. ఎంత నెగటివిటీ తీసుకున్నాడంటే పాపం అది మనోడికి ఉంది సార్ అసలు. అది పాపం చాలా అన్నారులేండి సార్ మనోడు మంచోడు సార్ ఫస్ట్ బేసికల్లీ. హ్మ్. తీసుకుంటున్నాడు సార్. ఎంతైనా తీసుకుంటున్నాడు సార్. ఎందుకంటే మనోడు అందరికీ సమాధానం చెప్తాడు సార్ తర్వాత. హ్మ్. ఎందుకంటే సినిమాలతోనే సమాధానం చెప్తాను ఫిక్స్ అయ్యాడు కాబట్టి సినిమాలతోనే చెప్తాడు. ఆ పొగరుండదు సార్ మనోడి దగ్గర అసలెప్పుడు. అప్పట్లోనూ రవి అన్న అని పిలిచాడు. ఇప్పుడు కూడా రవి అన్న అని పిలుస్తున్నాడు సార్ అసలు మనోడు. ఇప్పుడు కూడా. మనోడికి ఆ గర్వం లేదు సార్ అసలు. హ్మ్. నాకు అదే నచ్చుద్ది సార్ కిరణ్‌లో. ఏంటంటే కష్టపడి పైకొద్దాం అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఎప్పుడు తీసుకోడు సార్ మైండ్‌కి. ఎప్పుడు నేనెప్పుడు కిరణ్ అడుగుతూ ఉన్నాను సార్. కిరణ్ నువ్వు చేస్తున్నావు కదరా! నాకు పక్కన ఫ్రెండ్ క్యారెక్టరే కదరా! అని అడిగింది. నాకు ఇవ్వరా అంటే, అన్న మంచిది చేద్దాం అన్న. చిన్న చిన్న క్యారెక్టర్లు వద్దు మనకి. హ్మ్. మంచి ప్రాజెక్ట్ చేద్దాం ఏదన్నా. ఇప్పుడు చెప్తూనే ఉంటాడు సార్. పాజిటివ్‌గానే మాట్లాడతాడు. ఎప్పుడు నెగెటివ్‌గా మాట్లాడడు సార్ అసలు. మనం మంచి స్టార్ అవుతాడు సార్. కొద్దిగా మెల్లగా అసలు. రీసెంట్‌గా కూడా ప్రొడ్యూసర్‌గా మారి మారాడు సార్. తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. అవును. అవును. అది కూడా తనతో పాటు ట్రావెల్ అయిన వ్యక్తినే అవును సార్. డైరెక్టర్ చేసాడు. అవును. సో, నిజంగా గ్రేట్. మళ్ళీ కొత్తగా డైరెక్షన్‌లో కూడా చేయబోతున్నారేంటి? చేస్తారు. అవును సార్. అవును. అంటే ఇదంతా కూడా ఒక జర్నీ. మీ మీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, అవును సార్. సో, మీలాంటి వాళ్ళకి గాని, లేదా మీ తర్వాత వస్తున్న వాళ్ళందరికి గూడా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మీ కింద కొత్తగా వచ్చిన వాళ్ళకి మిమ్మల్ని చూస్తే ఒక ఇన్‌స్పిరేషన్. అవును సార్. ప్రసాద్ బెహ్రా గారిని చూస్తే ఒక ఇన్‌స్పిరేషన్. మీరు చెప్పినట్టు కిరణ్ అబ్బవరం చూసినా, వైష్ణవి చైతన్య గారిని చూసినా నిజంగానే ఇన్‌స్పిరేషన్. ఎందుకంటే నేను ముందే చెప్పాను. మిగతా ఏ ఫీల్డ్‌లో ఉండి సినిమా ట్రై చేస్తున్నా ఒక ఇన్‌కమ్ ఉంటది. అవును సార్. బట్ రోజు షూట్‌కెళ్ళాలి, రోజు వెబ్ సీరీస్ చేయాలి, రోజు యాక్టింగ్ చేయాలి. ఇన్‌కమ్ వచ్చే మార్గం ఉండదు. ఉండదు సార్. సర్వైవ్ అవ్వడానికి ఎంతో కొంత ఇస్తుంటారు అంతే. సో, సినిమా మీద పిచ్చుంటేనే మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవ్వగలం. అవును సార్. బట్ ఇది నిజంగా ఫైనాన్షియల్‌గా చాలా కష్టం గదా! ఈ చాలా. కష్టంలో మీతో పాటు తోడుండి, మిమ్మల్ని వెంటబెట్టుకొని లైఫ్‌ని లీడ్ చేస్తున్న మీ వైఫ్ గురించి, మీ లైఫ్‌లో ఆమె రోల్ గురించి ఏం చెప్తారు? తను లేకపోతే చాలా ప్రాబ్లమ్ అయ్యేది సార్ నా లైఫ్. హ్మ్. క్రిటికల్ సిట్యుయేషన్ సార్. అంటే తను ఇప్పుడు నా వైఫ్ ఎట్లాంటిదంటే సార్, రూ. 10 అంటే రూ. 10తో బతుకుద్ది సార్. రూ. 100 అంటే రూ. 100తో బతుకుద్ది సార్. అంత గొప్ప తండ్రికి పుట్టిన కూతురు ఆయనకుండే వాల్యూస్ ఆయన గొప్పాయన కాబట్టి ఇప్పుడు తండ్రి గొప్పోడైతే కూతురు కావచ్చు, కూతురు కూడా గొప్పది అవుతుంది సార్. అంటే వాల్యూస్ సార్. ఆ వాల్యూస్ ఉన్నాయి కాబట్టే ఏమీ ఆశించదు సార్ తను. హ్మ్. పక్కన నేనుంటే చాలు. నా మొగుడు నాతో ఉన్నాడా, సంతోషంగా నన్ను చూసుకుంటాడు ఇంతే సార్. తనకేంటంటే తనకు మంచి ఫుడ్ అంటే బాగా ఇష్టం సార్. మంచి ప్లేస్‌లో తినిపిస్తే చాలు ఇంకేం అడగదు సార్. హ్మ్. బంగారం అడగదు, చీరలు అడగదు, అక్కడ తీసుకెళ్ళి, ఇక్కడ తీసుకెళ్ళి ఏం అడగదు సార్. మంచి ఫుడ్ తిన్నావా లేదా ఈరోజు? హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా మంచి ఫుడ్ ఇంతే సార్. ఫుడ్ సార్. ఇంకేమి అడగదు సార్. బంగారం సార్. హ్మ్. అలాంటి అమ్మాయి ఉంది కాబట్టి బయటికెళ్ళి నేను చక్కగా షూటింగ్‌లు చేసుకోగలుగుతున్నాను సార్. ధైర్యంగా ఇంటికి రాగలుగుతున్నాను. ఇంకా లైఫ్‌లో నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతున్నాను సార్ నేను. న్యూ వెర్షన్‌లో ఇంకా బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాను సార్. బికాస్ ఆఫ్ మై వైఫ్ సార్. తను లేకపోతే ఇంపాసిబుల్ సార్. ఊహించుకోవడం కూడా అది కూడా భయంకరంగానే ఉంది సార్ యాక్చువల్లీ. ఏం చేస్తారు వారు? తను ఇప్పుడు హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. హౌస్ బట్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఎలాగుంది? ఎందుకంటే సార్. మీరన్నట్టు విజయ్ భాస్కర్ గారి కూతురు, స్టార్ డైరెక్టర్ కూతురు. అవును సార్. నాకు తెలిసి తను చిన్నప్పుడు ఒక లగ్జరీ లైఫ్ అవును సార్. లీడ్ చేసుంటారు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత అడ్జస్ట్‌మెంట్ అనేది ఎలా కుదిరింది? లవ్వేనా ఇదంతా? లవ్ వల్లేనా? లవ్వే సార్. లవ్వే. చుట్టుపక్కల లవ్ ఉన్నప్పుడు వేరే ఏం కనిపించవు సార్. హ్మ్. తనున్న వాళ్ళనేమో మౌనం, నేనున్న వాళ్ళు తను మౌనం సార్ అంతే సార్. ఇద్దరం ఏంటంటే అడ్జస్ట్‌మెంట్‌లని కాదు గానీ సార్, వాళ్ళ నాన్నగారు ఎంత బాగా చూసుకున్నారో, ఇంకంతే విధంగా ఆ పిల్లని ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాను సార్ అంతే సార్. నేను తనకి ఇవ్వగలిగింది ఏంటంటే ఆ లోటు రాకుండా చూసుకోవడం సార్. అదే చేస్తాను సార్. సూపర్.
అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి గూడా తనని ప్రభావితం చేసే హీరో అనే పర్సన్ ఒకరుంటారు. హ్మ్. అంటే కొన్ని వేల మంది చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీలోకొచ్చి వాళ్ళు స్టార్‌లయిపోయినారు. అవును సార్. అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారు గాని, ఇప్పుడు మనకున్న స్టార్స్ గాని. సో, మీ లైఫ్‌లో అలాంటి స్టార్ ఎవరంటే ఏం పేరు చెప్తారు? మా నాన్నగారే సార్. హ్మ్. మా నాన్న హీరోయే సార్ యాక్చువల్లీ. అంతే గదా! ఎవరిన అంతే. నానే మొదటి హీరో. నెక్స్ట్ లెవెల్ సార్ అది. అంటే నేను ఇక్కడ సినిమా పరంగా ఎవరి మీద ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వలేదు గానీ సార్ నేను. చిన్నప్పటి నుంచి మా నాన్న ఎంత ఫైట్ చేసాడో, ఏ రేంజ్‌లో కష్టపడ్డాడో, ప్రతి పైసా నా కొడుకు, నా కూతురు కోసం గాని ఏ రోజు తనకంటూ ఇది ఆశించి మా నాన్న కోటీశ్వరుడు సార్. హ్మ్. మా నాన్న ఏదైనా చేయగలుగుతారు, ఎక్కడైనా ఎళ్ళగలుగుతారు సార్. కానీ ఏ రోజు రూపాయి పాడు చేయలేదు. నేను సంపాదించిన ప్రతి రూపాయి నా పెళ్ళానికి, నా కూతురికి, నా కొడుక్కి. నాకొద్దు. నిస్వార్థపరుడు అంటే మా నాన్నే సార్. మా నాన్నకి విగ్రహం కట్టినా కూడా తప్పులేదు సార్. నేను చెప్తున్నాను సార్. అంత అంత గొప్ప వ్యక్తి సార్ మా నాన్న. నా లైఫ్‌లో రోల్ మోడల్ అంటే మా నాన్నే సార్. ఆయనలా కష్టపడాలి. ఆయనలో మంచి పేరు తెచ్చుకోవాలి. మా నాన్న ఊర్లో చాలా మంచి పేరు సార్. లోవరాజు గారంటే ఊర్లో తెలియనోళ్ళు ఉంటారు సార్. తాడేపల్లిగూడెంలో లోవరాజు గారంటే అంత గౌరవం సార్. హ్మ్. హి ఈస్ ద బెస్ట్ ఫాదర్ అండ్ బెస్ట్ హీరో సార్ ఆయన. సూపర్. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా మీలాగా చూపించుకోవాలని ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలని ప్రయత్నించి చాలా మంది ఉన్నారు కదా! అవును సార్. సో, వాళ్ళందరికీ ఎలాంటి వాతావరణం ఉంది? అంటే నిజంగా మీ ప్రొఫైల్ చూసి, మీ జర్నీ చూసి పిక్ చేసుకుంటున్నారా? సార్. లేదంటే బ్యాక్ డోర్ లాగా ఇంకో అదర్ వేలో పిక్ చేసుకుంటున్నారా? ఇప్పుడు లేవు సార్. ఆ వాతావరణం స్వచ్ఛంగా, క్లియర్‌గా, నీట్‌గా ఉందా అని అడుగుతున్నాను. ఇప్పుడు మొత్తం 99% క్లియర్‌గానే ఉంది సార్. ఇప్పుడు అసలు బ్యాక్ డోర్‌లు, గిక్ డోర్‌లు ఏమి లేవు సార్. హ్మ్. టాలెంట్ ఉంటేనే ఆడు లోపలికెళ్తున్నాడు సార్. లేతే అబ్బే! ఎవరిని దేకను కూడా దేకట్లేదు సార్. ఎవరు ఎన్ని చెప్పినా కూడా డైరెక్టర్‌కి, హ్మ్. తర్వాత ప్రొడ్యూసర్‌కి యాక్టింగ్ వచ్చి అబ్బాయికి చేస్తాడు. చేస్తేనే కుదిరితేనే తీసుకుంటున్నారు సార్. లేకపోతే తీసుకోవట్లేదు సార్. ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయినాయి సార్ చాలా వరకు. ఇప్పుడు డైరెక్టర్లు కూడా ఏంటంటే ఎవరో డ్రాప్ అవ్వట్లేదు సార్. హ్మ్. లేదు నాకు ఆ యాక్టర్ కావాలి సార్. కొత్తోడైనా సరే. రవిశివతేజ అయినా సరే, ప్రసాద్ అయినా సరే, ఇంకెవరైనా వేరే సో, ఏ ఆ క్యారెక్టర్‌కి వీళ్ళు మ్యాచ్ అవుతారంటే క్యారెక్టర్‌కెళ్ళి మ్యాచ్ అవుతారంటేనే నాకు కావాలి. లేతే వద్దు. ఎంత గొప్పోడైనా సరే నాకు అవసరం లేదంటున్నారు సార్. హ్మ్. అది చాలా గొప్ప విషయం సార్. ఇండస్ట్రీ మారిందనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. మంచి విషయం. మంచి విషయం సార్. అది నిజంగా మంచి రోజులు వచ్చినాయి సార్ మనకి హ్మ్. ఇండస్ట్రీకి. తెలుగు ఇండస్ట్రీ ఈ రోజు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది సార్. ఎక్కడంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంది కాబట్టి, మారడం కూడా మనకు చాలా మంచి విషయం సార్ మనకి. అండ్ ఆహ్, అంటే యాక్చువల్‌గా ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ చేసే ఎవరికైనా సరే, ఫైనల్‌గా హీరో అవ్వాలని ఒక గోల్ ఉంటది సార్ మనసులో. అవును సార్. సో, రవికి ఆ గోల్ ఉందా లేదా? నాకు లేదు సార్. నిజంగా లేదా? నేను మంచి కమెడియన్ అవుదాం అనుకుంటున్నాను సార్. అంతే సార్ నాకు. హ్మ్. మంచి కమెడియన్ సార్. జనాలు చచ్చిపోవాలి సార్ నన్ను చూసి నవ్వుకొని. హ్మ్. జనాలతో టికెట్ కొనిపించే బాధ్యత నాది సార్. హ్మ్. అది నేను తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఇందులో రవి ఉన్నాడా? అయితే మనం థియేటర్‌కెళ్దాం. ఇది అనిపించుకోవాలి సార్. అనిపించుకుంటాను సార్. ఈరోజు చెప్తున్నాను సార్. మా నాన్న సాక్షిగా చెప్తున్నాను సార్. రవి ఉన్నాడా? థియేటర్‌కెళ్ళాలి అయితే ఖచ్చితంగా మనం ఏదో చేసుంటాడు ఖచ్చితంగా ఈడు అని అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చేస్తాను సార్. అండ్ 'విరాజిత' తరువాత మీకు నాకు తెలిసి అంత కంఫర్ట్‌గా ఆడియన్స్ కూడా అంత యాక్సెప్ట్ చేసింది 'దీక్షిత జాదవ్‌తో మీ జోడీ గురించి. 'దీక్షిక జాదవ్' ఆ! సో, ఎలా ఉంది? అంటే విరాసత్ ఏ కంఫర్ట్ ఉంటుందో నాకు ఈ అమ్మాయితో అంత ఉంటుంది సార్. హ్మ్. అంటే ఈజీగా నేనేసే పంచులకి ఆ అమ్మాయి కూడా కరెక్ట్‌గా రిప్లై ఇవ్వగలుగుతది సార్. హ్మ్. దాంతో ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అయింది ఈ పిల్లే సార్. 'దీక్షిక'. ఓకే. సో, ఇప్పుడు కూడా నడుస్తున్నట్టుంది కదా! రాజుగారి స్వయంవరం ఆ! దాంతోనే సార్. సో, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. అయింది సార్. బానే అయింది. సో, ఫైనల్‌గా మిమ్మల్ని మీరు ఆడియన్స్ అంటే ఆహ్, రవి ఇది మార్చుకో, లేదా రవి ఈ విషయంలో గుడ్డు, ఇలా మీకొచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో నుంచి మీరు తీసుకొని, మీరు ఎలాబొరేట్ అయిన సందర్భం ఏమన్నా ఉందా? మీ ఫ్యాన్స్ నుంచే? పాపం ఆళ్ళు నన్నేమో అనరు సార్. పాపం నేనేం చేసినా కూడా చూస్తున్నారు సార్. ఇప్పటిదాకా లేవి నాకు. అరేయ్! ఏంట్రా ఈ సోదని ఇప్పుడు కంటెంట్ విషయంలో పాపం ఎప్పుడు ఆళ్ళు అన్న చేయను అంటారు గానీ, యాక్టింగ్‌లో నువ్వు సరిగ్గా చేయట్లేదని ఏ రోజు అనలేదు సార్ పాపం ఆళ్ళు. హ్మ్. బానే నన్ను గుడ్ ఆర్ బ్యాడ్? యాహ్! ఆ! కంటెంటే సార్. ఓన్లీ కంటెంట్ విషయంలో అన్న కొంచెం చూసుకొని చేయన్న కొంచెం స్టోరీ ల్యాగ్ అవుతుందనేవారు గానీ, బట్ ఏ రోజు యాక్టింగ్ గురించి నన్ను ఎప్పుడు పాయింట్ ఔట్ చేయలేదు సార్ పాపం. నేనేం చేసినా భరించారు సార్ ఆళ్ళు. ఆళ్ళే గొప్పోళ్ళు సార్. హ్మ్. ఆ విషయంలో మాత్రం జనాలకి క్రెడిట్ ఇస్తాను సార్. కంటెంట్ విషయంలో మాత్రం జాగ్రత్త పడమన్నారు సార్. హ్మ్. చూసుకొని చేయన్న కొంచెం ఎందుకంటే నీ వీడియోలు చూసి మేము నవ్వకుండా మాకు కొంచెం ప్రెషర్ తగ్గుతది. హ్మ్. సో, మమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దని అన్నారు గానీ, ఎప్పుడు యాక్టింగ్ గురించి ఎప్పుడు తిట్టలేదు సార్ నన్ను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.